ఆఫ్టర్ ఆల్ రాజధాని రాజధాని ఆఫ్టర్ ఆల్ కాదు. రాజధాని అభివృద్ధి చెందితేనే ఆ రాష్ట్ర ప్రజల జీవితం బాగుంటుందిరా. రాజధానిని చూసి ప్రపంచ దేశాలంతా మనకి గౌరవం ఇస్తాయిరా. బాగున్నావా గౌతమ్? ఏంటమ్మా నడిపించడానికే పిలిపించారా? పై చదువులంటూ వెళ్ళావు, వచ్చి చాలా రోజులైంది. నువ్వు ఊరిని చూసినట్టుంటుంది, ఊరు నిన్ను చూసినట్టుంటుందని మీ నాన్న నడిచి రమ్మన్నారు. ప్రపంచం మారినా నాన్న మారరా? ఇంకా ఈ ఊరు జనం అంటూ. ఏంట్రా వచ్చేసావా? వచ్చారుగా, నువ్వే అడుగు. ప్రయాణం బాగా జరిగిందా? నడిచొచ్చామన్న ఫీలింగే పోయింది అంకుల్, మీ ఊరి పొలాలు ప్రేమలు చూశాక. ఏంట్రా ఫీల్ అవుతున్నావా? సొంతూరు జ్ఞాపకాలు మనతోనే ఉండాలిరా. ప్రాణం పోయేదాకా పదిలంగా ఉంచుకోవాలి. ఇక మీద మళ్ళీ చూడాలనుకున్నా మన ఊరి పొలాలేవి ఉండవురా. పొలాలుండవా? ఊరి పొలాలు ఉండవా? అధ్యక్ష, ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని విజయవాడ గుంటూరు మధ్య వస్తుంది. రాష్ట్ర రాజధాని విషయం అందరితో చర్చించాకే అమరావతి అనే పేరు సబబుగా ఉంటుందని ఈ పేరుని నిర్ణయించడం జరిగింది అధ్యక్ష. అమరావతి భరతఖండంలో సువిశాల సామ్రాజ్యానికి రాజధానిగా పేరొందిన నగరం. అమరావతి నగరాన్ని ప్రపంచంలోనే ద బెస్ట్ వరల్డ్ క్లాస్ సిటీగా రూపొందించాలనేదే ప్రభుత్వ సంకల్పం అధ్యక్ష. ఈ మహత్తర కార్యక్రమానికి ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధిని, రాష్ట్ర ప్రజల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని అందరూ ప్రభుత్వానికి సహకరిస్తారని ఆశిస్తున్నాను అధ్యక్ష. ఏరియాలో రాజధాని నిర్మించాలంటే ముందుగా భూముల్ని సేకరించాలి. దానికి మీరందరూ సహకరించి మీ భూముల్ని ప్రభుత్వానికి ఇవ్వడానికి అంగీకరించాలి. ఏంటి మా భూములు ఇయ్యాలా? రాజధాని వస్తే సంబరమే, కానీ మా పొలాలు మేము ఎందుకు ఇస్తాం? ఆగండి, మేము చెప్పేది ఒక్కసారి వినండి. ఏంటండి వినేది? అన్నం పెట్టే భూములన్నీ మీకు అప్పచెప్పి మేమంతా అడుక్కు తినాలా? ఫ్రీగా ఇవ్వాల్సిన అవసరం లేదు. ప్రభుత్వం మీ భూములకి ఓ ధర నిర్ణయిస్తుంది. అంటే పైసల కోసం మా తాతల కాలం నుంచి నమ్ముకున్న పొలాల్ని అమ్ముకోవాలా? ప్రాణం పోయినా మా భూములు వదులుకో. ఆపండ్రా! ఇక్కడ ఎవరు మీ మాయలో పడి భూములు ఇవ్వడానికి రెడీగా లేరు. ఆఫ్టర్ ఆల్ రాజధాని ఆపు. రాజధాని ఆఫ్టర్ ఆల్ కాదు. మన పంటకి నీరెంత అవసరమో రాష్ట్రానికి రాజధాని అంతే అవసరం. సక్రమంగా నీళ్లందితేనే పంట బాగా పండుతుంది. రాజధాని అభివృద్ధి చెందితేనే ఆ రాష్ట్ర ప్రజల జీవితం బాగుంటుందిరా. రాజధానిని చూసి ప్రపంచ దేశాలంతా మనకి గౌరవం ఇస్తాయిరా, మనతో స్నేహం చేస్తాయి. అదంతా ప్రజలు కాదు, ప్రభుత్వం చూసుకోవాలి. ప్రభుత్వం అంటే వేరే ఏం కాదు, మనమే. ప్రజలు సహకరిస్తేనే ప్రభుత్వం ఏమైనా మంచి చేసేది. తరతరాల నుంచి వస్తున్న భూములయ్యావి. మనం వచ్చే తరాల కోసం ఇచ్చేద్దాం. ఈ రోజు బాగుంటుందనేగా అప్పుడు స్వాతంత్ర్యం కోసం ప్రాణాలిచ్చారు. రేపు బాగుండాలని ఇప్పుడు మనం మన పొలాలు ఇవ్వలేమా? ఇప్పుడిస్తేనే మన భవిష్యత్తు చాలా గొప్పగా ఉంటుంది. ఇప్పుడు నీ పొలం ఉంది చూడు, అక్కడ సీఎం గారు ఎమ్మెల్యేలు కూర్చునే అసెంబ్లీ వస్తుంది. మనం కుప్పలూడ్చే చోట రేపు ప్రజాప్రతినిధులు కూర్చొని తీర్మానాలు చేస్తారు. అంతేకాదు, అదిగో అక్కడున్న వాడి పొలంలో 10,000 మంది పనిచేసే 20 అంతస్తుల బిల్డింగ్లు వస్తాయి. హైటెక్ సిటీ లాంటి పెద్ద పెద్ద బిల్డింగులు కడతారు. ఐటీ కంపెనీలు వస్తాయి. ఎన్నో యూనివర్సిటీలు మన కోసం వస్తాయి. ఆటో వాడి దగ్గర నుంచి చిన్న కూలీ పనిచేసే కార్మికుడికి కూడా మన రాజధానిలోనే పని దొరుకుతుంది. పని కోసం వేరే ప్రాంతాలకి వలస వెళ్లాల్సిన అవసరం రాదు. పక్క రాష్ట్రాలు, విదేశాలు అంటూ మన పిల్లలు ఇల్లొదిలి వెళ్లాల్సిన పని లేదురా. ఇక్కడే మన కళ్ల ముందే మహారాజుల్లా ఉంటారు. ఇలా ఒక్కటని కాదురా, ఎన్నో వ్యాపారాలు పెరుగుతాయి. ఒక్క రాజధానితో
కొన్ని లక్షల మందికి ఇక్కడ ఆశ్రయం దొరుకుతుంది. ఇరుకైన మన జీవితాలు ఊహించనంత విశాలంగా మారతాయి. అది కాదయ్యా, మాకున్న ఈ కొద్దిపాటి ఆధారం కూడా ఇచ్చేస్తే బతుకు తెరువు పోతుందని భయపడుతమ్మా. భరోసా ఇస్తామంటున్నారు. రాజధానిలో మనకి ఆదాయ వనరులు చూపిస్తామంటున్నారు. దానికోసం చట్టం కూడా తీసుకొస్తామంటున్నారు. ఇంతకన్నా మనకేం కావాలమ్మా? తలెత్తి గర్వంగా బతికే అవకాశం వచ్చింది. పదండి, రాజధాని నిర్మాణంలో భాగమవుదాం. మాటలు చాలా మాట్లాడుతున్నారు. మూటలు బాగా ముట్టినట్టున్నాయి. ఈ చుట్టుపక్కల 40 గ్రామాలకు నాయకుడు రాయన. అడగక ముందే ఎదుటివాడి అవసరాలను ఆపదలను అర్థం చేసుకుని మాకు సాయం చేసే దేవుడు రాయన. అయ్యగారు మన రాష్ట్ర బాగు కోరుకుంటుంటే నువ్వెవడరా మధ్యలో? తోసండి నాకు. ఆగండి. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఈ ఎన్నికల్లో మొన్నటి వరకు ప్రతిపక్షంలో ఉన్న కేఆర్ఎస్ పార్టీ అధికార ప్రజాకిరణం పార్టీ మీద భారీ మెజార్టీతో గెలుపొంది ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోంది. ఇప్పుడు మనం రాజులో, రాజ్యాధికారం మనదే. రాజ్యాధికారం మనదే సార్. మరి రాజధాని డెవలప్మెంట్ గురించి ఏం చేద్దాం? అమరావతి గతం, ఇక దాని గురించి మర్చిపోండి. ఎవరో కన్న బిడ్డకి మీరు తండ్రిగా ఉండడం ఏంటి సార్? మీ రాజ్యంలో మీ సొంత బిడ్డలే ఉండాలి. రాష్ట్రంలో వాళ్ల బొమ్మలేవి కనపడకూడదు. ఎవరి పేర్లు మన చెవికి వినపడకూడదు. వాళ్ళది చిన్న పథకమైన పెద్ద ప్రాజెక్టులైనా మూసేయాల్సిందే. అందుకే ఆ రోజు మిమ్మల్ని శంకుస్థాపనకి వెళ్లకుండా ఆపేసింది. అలా అయితే రాజధాని వేరే చోటుకు మారుదామా? ఒక్కటి కాదు, 3 చేయాలి. ఎస్, పరిపాలన వికేంద్రీకరణ పేరుతో ఒకటిని 3గా చేద్దాం. డెవలప్మెంట్ పేరుతో భవిష్యత్తుని చూపిద్దాం. ఎక్కడి వాళ్లను అక్కడే సైలెంట్గా పడుకోబెడతాం. మార్పుకి జనం ఒప్పుకుంటారంటారా? వ్యతిరేకత వస్తుందేమో కదా. జనం ఆల్రెడీ అమరావతి రాజధానిగా ఫిక్స్ అయిపోయారుగా. ఫర్ ఎగ్జాంపుల్, ఒక పిల్లాడు ఇష్టపడిన షర్ట్ని మనం రిక్వెస్ట్ చేసినా ఫోర్స్ చేసినా వాడిప్పడు. విప్పనని ఏడుస్తూ మారం చేస్తాడు. కానీ అదే షర్ట్కి మరకలంటిస్తే చచ్చినట్టు వాడే ఇప్పేస్తాడు. అదే విధంగా అమరావతిపై ఎవరు చెరపలేనంత నీచమైన మరకలు నేను వేస్తా. అసెంబ్లీలో 3 రాజధానుల తీర్మానం మీరు ప్రవేశపెట్టండి. అధ్యక్ష, డీసెంట్రలైజేషన్ అనేది మంచి కాన్సెప్ట్ అధ్యక్ష. ఇక్కడ అమరావతి శాసన రాజధానిగా, విశాఖపట్నం పరిపాలనా రాజధానిగా, కర్నూలు న్యాయ రాజధానిగా, ఇలా మన రాష్ట్రానికి 3 రాజధానులు ఉండాలనేది మా ప్రభుత్వ ఉద్దేశం అధ్యక్ష. 3 ప్రాంతాల ప్రజలు అభివృద్ధి చెందాలనేది మా ప్రభుత్వ ధ్యేయం.
గొర్రెల మందుని వేసుకుని ఎగసుకుంటూ వచ్చావు. ఏంటి విషయం? సీఎం గారిని కలవాలి. సీఎం గారినా? ఈ అల్రాబాబు పొద్దు నుంచి నీ గురించి ఎయిటింగ్ చేస్తున్నాడు ఆయన. సీఎం గారిని కలుస్తావా? మీలాంటి ఆఫ్టర్ గారిని ఆయన కలవర్రా. విషయం ఏంటో నాతో చెప్పు. అమరావతి గురించి మాట్లాడాలి. అది జరగని విషయం. మర్చిపోనరా. ఏంటి మర్చిపోయేది? రాజధానిని మార్చడం మీ ఇష్టమా? అరవద్దు, అరవద్దు. అధికారం మాది. భూములు ఇవ్వద్దంటే విన్నారా? నన్నే నెట్టేస్తారా? మీరందరూ నడి రోడ్డు మీద నిలబడాల్సిందే. నా కొడకల్లారా, ఎగిరెగిరి పడిన ప్రతి ఒక్కడికి ఇదే గతే. సీఎం ని కలవాల్సిందే. బతికుండగా ఆయన్ని కలవలేరు. మీ మొహాలు ఆయనకి కనబడనివ్వను, మీ గొంతులు ఆయనకి వినిపించనివ్వను. సెక్యూరిటీ. అది కాదయ్యా, మాకున్న ఈ కొద్దిపాటి ఆధారం కూడా ఇచ్చేస్తే. భరోసా ఇస్తామంటున్నారు. ఇంతకన్నా మనకేం కావాలి? ఈ క్షణం నుంచి మనసా వాచా కర్మణ రాజధాని సాధనకు మనమందరం కట్టుబడి ఉండాలి. మన ఉద్యమ దారి అహింస. ఈ ఉద్యమంలో ఎన్ని కష్టాలెదురైనా మన చివరి ఊపిరి వరకు రాజధాని సాధనే మన లక్ష్యం. జై అమరావతి! జై అమరావతి! జై అమరావతి! నమస్తే సార్, నా పేరు ఐశ్వర్య. అమరావతి కన్స్ట్రక్షన్స్లో చీఫ్ ఆర్కిటెక్ట్ ఇంజనీర్ని. ఒక ఆర్కిటెక్ట్గా కట్టబోయే ప్రతి నిర్మాణాన్ని అందరికంటే ముందు మేం చూస్తాం. అలా అమరావతి కన్స్ట్రక్షన్స్ ఆల్రెడీ నేను చూసేశాను. అదొక అద్భుతం. మన స్టేట్ని ప్రపంచ దేశాల ముందు అందరికన్నా గొప్పగా నిలబెట్టే ఒక విజన్. ఆ విజన్ తాలూకు విజువల్స్ నా మనసులో నుండి పోవట్లేదు. అది మన ప్రజలకు అందకుండా పోతున్నందుకు చాలా బాధగా ఉంది సార్. పనులు ఆగిపోవడంతో ఇక్కడి నుంచి నన్ను వేరే బ్రాంచ్కి వెళ్ళమన్నారు. అది ఇష్టం లేక జాబ్ వదిలేసి మీ ముందుకు వచ్చేశాను. మీరు అంగీకరిస్తే ఈ స్టేట్లో పుట్టిన అమ్మాయిగా ఆ విజన్ని సాధించేంత వరకు నేను మీతో కలిసి పోరాడతాను. జై అమరావతి! జై అమరావతి! తెలుగు వన్